సూర్యగ్రహణము 2-10-2024 బుధవారం రోజున సంభవిస్తుంది. హస్తా నక్షత్రం కన్యా రాశిలో సంభవిస్తుంది. హస్తా నక్షత్రానికి చంద్రుడు అధిపతి, కన్యా రాశికి బుధుడు అధిపతి. ముందుగా ఏ రాశుల వారికి ఈ గ్రహణము శుభప్రదంగా ఉంటుంది? ముందుగా మేషరాశి వారికి. మేషరాశి వారికి శుభప్రదంగా ఉంది గోచార రీత్యా. అంటే 6వ స్థానంలో గ్రహణం సంభవిస్తుంది కాబట్టి శుభప్రదంగా ఉంది. అయితే ఇక్కడ కొన్ని పాయింట్స్ మనము విశ్లేషించుకోవాలి. ఏంటంటే మేషరాశికి 6వ స్థానంలో సంభవిస్తుంది. 6వ స్థానంలో బుధుడున్నాడు, సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు, కేతువున్నాడు. అంటే ఆ కన్యా రాశిలో 4 గ్రహాలు ఉన్నాయి. 6వ స్థానంలో చాతుర్గ్రహ కూటం ఏర్పడిందనమాట మేషరాశి వారికి. అయితే ఈ చాతుర్గ్రహ కూటం లోపల అంటే ఈ 4 గ్రహాల లోపల ప్రధానమైనటువంటి ఏ గ్రహాలతో ఇన్వాల్వ్ అయి ఉంది ఈ 6వ స్థానము అనంటే చంద్రుడు అంటే చతుర్థాధిపతి, సూర్యుడు పంచమాధిపతి, తర్వాత షష్ఠమాధిపతి బుధుడు. ఈ 3 గ్రహాలతో పాటుగా కేతువు ఉన్నాడు. అంటే కేతు ఆచ్ఛాదితమైనటువంటి గ్రహణం అన్నమాట ఇది. గ్రహణాలు 2 రకాలుగా ఏర్పడుతూ ఉంటాయి. రాహు ఆచ్ఛాదిత గ్రహణాలు, కేతు ఆచ్ఛాదిత గ్రహణాలు అని 2 ఉంటాయి. అయితే ఈ సూర్యగ్రహణము కేతు ఆచ్ఛాదిత గ్రహణం గనక కేతువు, సూర్యుడు, చంద్రుడు, బుధుడు 4 ఉన్నారు. అయితే ఇవి దేనిపైన ప్రభావాన్ని చూపిస్తాయి అని అంటే ముఖ్యంగా ఈ మేషరాశి జాతకులకు 4, 5, 6 ఈ స్థాన సంబంధం ఉన్నటువంటి విషయాలపైన ప్రభావం చూపిస్తాడు. అంటే మంచి జరుగుతుంది. ఈ స్థానాలకు సంబంధించినటువంటి విషయాలలో మంచి జరుగుతుంది. పిల్లల విషయంలో మంచి జరుగుతుంది. అంటే పంచమాధిపతి, చతుర్థ పంచమాధిపతుల కలయిక 6వ స్థానంలో ఉన్నారు కాబట్టి పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళ చదువు విషయం లోపల మీకు బాగా జరుగుతుంది. ఉద్యోగము నిరాటంకంగా కొనసాగుతుంది. ముఖ్యంగా 6, 5, 4 ఈ స్థానాల యొక్క కాంబినేషను ఏం చెప్తుంది అని అంటే బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళు కొంత ఇంకా శ్రమించి ఫలితాలపైన మనసు నిలుపుతారు. ముఖ్యంగా వ్యాపారము, ఎలాంటి వ్యాపారము? ఇంపోర్టు, ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి వ్యాపారాలలో ఉన్నటువంటి వాళ్లకు బాగా కలిసి వస్తుంది. అయితే డబ్బు విషయంలో మటుకు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే 6వ స్థానము దగ్గరి స్నేహితుల మూలకంగా కానీ శత్రువుల మూలకంగా కానీ ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశాలు కొంత ఉంటాయి. అయినప్పటికీ గోచార రీత్యా 6వ స్థానం మేషరాశి వారికి బాగా చెప్పబడింది కాబట్టి ఈ మేషరాశి వారికి ఈ గ్రహణ గోచారం బాగానే ఉంది, బాగానే కలిసి వస్తుంది. ఇక కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి 3వ స్థానంలో గ్రహణం సంభవిస్తుంది. 3వ స్థానం గ్రహణము గోచార రీత్యా అనుకూలమని చెప్పబడి ఉంది. అయితే ఈ కర్కాటక రాశి వారికి 3వ స్థానంలో లగ్నాధిపతి, ధనాధిపతి, తృతీయాధిపతి తృతీయంలో ఉన్నారు. అంటే ఈ కాంబినేషన్ లగ్నము, ధనస్థానము, 3వ స్థానము విక్రమస్థానము వీటికి సంబంధించినటువంటి అధిపతులు 3వ స్థానంలో ఉన్నారు. అంటే ఈ కాంబినేషను ఒక రకంగా బుధాదిత్య యోగం మంచిదే. కానీ సూర్యుడు, చంద్రుడు 3వ స్థానంలో ఉన్నారు. అంటే దర్శేందు సంగమః అని మనకు దర్శ అంటే అమావాస్య లోపల సూర్యుడు, చంద్రుడు కలిసి ఉంటారు కాబట్టి ఆ సమయం లోపల ఈ గ్రహణం సంభవిస్తుంది. ఈ 3వ స్థానంలో సంభవించడము, కేతువు కూడాను ఉండడం అందులో. దీని మూలకంగా ఈ కర్కాటక రాశి వారికి కొంత మంచి ఫలితాలే ఉంటాయి. ఎందుకంటే లగ్నాధిపతితో కూడుకొని ఈ కాంబినేషన్ ఏర్పడుతుంది కాబట్టి మనకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఈ గ్రహణ గోచారం బాగానే ఉంటుంది. ఇక వృశ్చిక రాశి విషయం ఆలోచించినట్టయితే వృశ్చిక రాశి వారికి గోచార ఫలితము, గ్రహణ గోచారం ఎలా ఉంటుంది అనే విషయం చూసినట్టయితే ఏకాదశ స్థానంలో ఈ గ్రహణం సంభవిస్తుంది కనుక వీరికి చాలా కలిసి వస్తుంది. ఏంటంటే వృశ్చిక రాశి వారికి ఏకాదశ స్థానము కార్య సాఫల్యాన్ని ఇచ్చేటువంటి స్థానం. ఈ స్థానంలో సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, బుధుడు కూడా ఉన్నాడు. బుధుడు ఏకాదశాధిపతి కాబట్టి ఈ గ్రహాలన్నీ కూడాను ఏకాదశ స్థానంలో గ్రహణం సంభవించడము వృశ్చిక రాశి వారికి బాగా కలిసి వస్తుంది. వారు అనుకున్నవి అనుకున్నట్టుగా కార్యాలు నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి. ఏంటంటే వృశ్చిక రాశి వారికి
9, 10 స్థానాలకు సంబంధించినటువంటి అధిపతి సూర్యుడు, చంద్రుడు ఏకాదశంలో ఉన్నాడు. అంటే కొన్ని విషయాలలో మనకు అదృష్టం కలిసి వస్తుంది, కొన్ని విషయాలలో అదృష్టం కలిసి రాదు, కొన్ని విషయాలలో మనం శ్రమించవలసి వస్తుంది, కొన్నింట మనము ఊహించకుండా ఏమీ ప్రయత్నం చేయకుండానే మనకు పనులు జరిగిపోతాయి. అంటే ఆ విధంగా ఆలోచించినట్టయితే కొంత మిశ్రమ ఫలితము ఉన్నప్పటికీ వృశ్చిక రాశి వారికి ఏకాదశ స్థానంలో సంభవిస్తుంది కాబట్టి చాలా మట్టుకు మంచి ఫలితాలే జరుగుతాయి. ఇక ధనుస్సు రాశి వారికి గ్రహణ గోచారం ఎలా ఉంది అని అంటే, దశమ స్థానంలో గ్రహణం సంభవిస్తుంది. ఇక్కడ ధనుస్సు రాశికి దశమ స్థానము శుభస్థానంగా చెప్పబడి ఉంది గ్రహణ రీత్యా. దశమ స్థానంలో ఎవరున్నారు? అష్టమ స్థానాధిపతి ఉన్నాడు. అష్టమ స్థానాధిపతి ఉండడం మూలకంగా కొన్ని ఇబ్బందులు తప్పవు. అంటే ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు, ఊహించినటువంటి సంఘటనలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ అదృష్టాధిపతి ఉన్నాడు, భాగ్యాధిపతి దశమంలో ఉన్నాడు కాబట్టి సూర్యుడి యొక్క కాంబినేషన్ చాలా బాగా ఉంది. అయితే ఇక్కడ ఈ గ్రహణం లోపల ముఖ్యంగా మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే, సూర్యుడు వీక్గా ఉంటాడు గ్రహణం లోపల. రాహువు కేతువులు, రాహువు కానివ్వండి, ఏ కేతువుతో గ్రహణం సంభవిస్తే కేతువు, వాళ్ళ డామినేషన్ ఎక్కువ ఉంటుంది కనుక వాళ్ళ యొక్క డామినేషన్ మూలకంగా కొంచెం సూర్యుడి యొక్క ప్రభావం తగ్గే అవకాశాలు ఉంటాయి. అయితే సూర్యుడు ఆధిపత్య రీత్యా బాగుండాలి. ఇక్కడ బాగున్నాడు ధనుసు రాశి వారికి. కాబట్టి ధనుసు రాశి వారికి దశమంలో గ్రహణం సంభవించడము వృత్తిపరంగా బాగా కలిసి వస్తుంది. చేసే పనుల లోపల మీకు కార్య సాఫల్యత బాగా కనబడుతుంది. ఉదాహరణకి ఈ చంద్రుడు తర్వాత బుధుడు సంబంధించినటువంటి ఏంటంటే, ఫార్మాసిటికల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఫర్టిలైజర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను నడుపుతున్నటువంటి వాళ్ళు, తర్వాత మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు, ఫ్యాషన్ డిజైనింగ్లో ఉన్నటువంటి వాళ్ళు, ఏజెన్సీలు తీసుకొని వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు, ఇలాంటి వారిపైన కొంత ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళు కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడము మంచిది. చంద్రుడు, బుధుడు జన్మకాలం లోపల ఎవరికైతే వీక్గా ఉన్నాడో, అంటే చంద్రుడు నీచలో ఉండడం కానీ, బుధుడు నీచలో ఉండడం కానీ, చంద్రుడు శత్రుక్షేత్రంలో ఉండడము, బుధుడు శత్రుక్షేత్రంలో ఉండడము, లేదా శత్రుగ్రహాల యొక్క వీక్షణను కలిగి ఉండడము, లేదా నైసర్గిక పాపగ్రహాల యొక్క వీక్షణ కలిగి ఉండడము, ఇలాంటి స్థితులు ఉన్నప్పుడు ఆ జాతక చక్రంలో ఇలాంటివి ఉన్నట్టయితే వారికి కొంత ఇబ్బంది తప్పదు. కనుక వాళ్ళు కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళుతూ ఉండాలి.